చేస్తామో నిత్యముగా అది దేవుని వలన మనకి అనుగ్రహింపబడుతుందని ఇక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉన్నది. మన ప్రేయర్ కూడా చాలా స్పెసిఫిక్గా ప్రిసైజ్గా ప్రేయర్ చేస్తున్నప్పుడు కూడా చాలా కాషియస్గా అడగాలని ఇక్కడ మనకి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సి ఉన్నది. అలాగే అడగకయే పొందుకోలేకపోతున్నామంట. మరి యాకోబు 4:2 చూచినట్లయితే దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. దేవుని తప్పించి మనం అందరిని అడుగుతూ ఉంటాం. పుట్ గాడ్ ఫస్ట్. మరి మనం ఎవరెవరి మీద హోప్స్ పెట్టుకుంటాం, వాళ్ళు హెల్ప్ చేస్తారు, వీళ్ళు హెల్ప్ చేస్తారు, ఇంతకుముందు ఈ ప్రాబ్లం వస్తే వాళ్ళే హెల్ప్ చేస్తారు, మరలా అడుగుదాం మరలా ఇస్తారు. ఇట్లా మనం మనుషుల మీద మనం హోప్స్ పెట్టుకుంటా ఉన్నాము. వారి యొద్ద నుండి సహాయము యాచిస్తూ ఉన్నాము, ఆశిస్తూ ఉన్నాము, కానీ దేవుణ్ణి అడగట్లేదు. మనం ఎప్పుడు కూడా మరి దావీదు గారు కూడా ప్రతి విషయంలో ప్రతి చిన్నదాన్ని కూడా ఆయన యొద్ద విచారణ చేసేటోళ్ళు. మరి ఆ రీతిగా మనం ప్రతిదీ ఆయన యొద్ద అడిగి పొందు